హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కామర్స్ అండ్ అకౌంటింగ్ బేసిక్ మీనింగ్ అండ్ కామర్స్ అండ్ అకౌంటింగ్కి రిలేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ విల్ లర్న్ అబౌట్ కామర్స్. అసలు కామర్స్ అంటే ఏంటి, ఏన్షియంట్ టైమ్స్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. Since the beginning of trade, people have been trading goods and services, from start of bartering to creating money to building trade routes. People have tried to trade goods and services and build distribution systems around this. సో ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఏముండేది అంటే బాటర్ సిస్టమ్ అనేది ఉండేది. సో అందులో ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఒక గూడ్కి ఇంకో గూడ్తో ఎక్స్చేంజ్ చేసుకోవడమే అప్పుడు ట్రేడ్ ఉండేది. సో అప్పుడు బాటర్ సిస్టమ్ అనేది ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ కామర్స్ అనమాట. అది కూడా కామర్సే, బట్ ఓల్డ్ ఫామ్. బట్ నౌ న్యూ ఫామ్ ఏంటంటే కామర్స్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ బిజినెసెస్. ఇప్పుడు న్యూ ఫార్మ్ ఆఫ్ కామర్స్ ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ క్రియేటింగ్ మనీ అనమాట. ఇప్పుడు ఏదైనా బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా దానికి పర్పస్ ఏంటి, క్రియేటింగ్ మనీ. సో ఇక్కడ కామర్స్ అనేది ట్రేడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ అదర్ థింగ్స్ ఆఫ్ వాల్యూ బిట్వీన్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇది కంపెనీస్కి బిట్వీన్ అయినా ఉండొచ్చు, ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు, అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో హియర్ టైప్స్ ఆఫ్ కామర్స్. ఫస్ట్ ఈజ్ బిజినెస్ టు కన్జ్యూమర్, B2C. Businesses sell directly to their end users, that is consumers. అంటే ఇక్కడ బిజినెస్ డైరెక్ట్లీ కన్జ్యూమర్కి రీచ్ అవుతుంది అనమాట. అంటే ఇఫ్ ఒక సెల్లర్ ఉంటే ఆ సెల్లర్ డైరెక్ట్లీ కన్జ్యూమర్కి అమ్ముతాడనమాట. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్, లైక్ ఫ్రూట్స్ అవి అమ్మేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్లీ వాళ్ళే సెల్లర్స్. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి డైరెక్ట్లీ కొనుక్కుంటాం. సో ఇక్కడ మీడియేటర్ అనేది ఎవరు లేరు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ కామర్స్ ఇస్ బిజినెస్ టు కన్జ్యూమర్, అండ్ సెకండ్ వన్ ఇస్ బిజినెస్ టు బిజినెస్. ఇట్ encompasses all transactions of goods or services conducted between companies. సో ఇందులో ఏంటంటే ఒక టూ బిజినెసెస్ అండ్ టూ కంపెనీస్ మధ్యలో ఈ కామర్స్ అనేది జరుగుతుంది, ఈ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇట్స్ లైక్ హోల్సేలర్, రీటైలర్. హోల్సేలర్ ఒక దగ్గరికి వెళ్ళి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి బల్క్లో కొంటాడు గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అక్కడ నుంచి రీటైలర్ తీసుకుంటాడు. బోత్ ఇద్దరు పర్పస్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ ఎర్నింగ్ అండ్ మేకింగ్ మనీ అనమాట. సో ఇద్దరు వాళ్ళ మైండ్లో వాళ్ళు క్లియర్, దే ఆర్ డూయింగ్ దిస్ ఫర్ బిజినెస్ అనమాట. సో సెకండ్ టైప్ ఇస్ బిజినెస్ టు బిజినెస్, అండ్ థర్డ్ ఈస్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ కన్జ్యూమర్స్. ఇది ఒక కన్జ్యూమర్కి ఇంకో కన్జ్యూమర్కి మధ్యలో జరుగుతుంది. దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం కానీ అవన్నీ ఈ దీని కిందికి వస్తాయి అనమాట, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఒక కన్జ్యూమర్ ఇంకో కన్జ్యూమర్కి అతనికి వద్దనుకున్న ప్రోడక్ట్, లేకపోతే అవసరం లేదనుకున్నది వేరే వాళ్ళకి అమ్మడం, దాన్ని కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటారు. నెక్స్ట్ ఈస్ కన్జ్యూమర్ టు బిజినెస్. బిజినెస్ ఎలో ఇండివిజువల్స్ టు సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు కంపెనీస్. ఇట్స్ నాట్ లైక్ ఎప్పుడు బిజినెస్సే కన్జ్యూమర్స్కి కాకుండా కన్జ్యూమర్స్ కూడా కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ అలాంటివి కన్జ్యూమర్స్ కూడా డైరెక్ట్లీ బిజినెస్కి అమ్మొచ్చు, రైట్? దట్ ఈస్ అ ఫోర్త్ టైప్ ఆఫ్ కామర్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అకౌంటింగ్. అకౌంటింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు ఎ బిజినెస్. అకౌంటింగ్ అంటే జనరల్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ డీల్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు బిజినెస్, ఒక బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది అకౌంటింగ్ ప్రాసెస్తో రికార్డ్ చేసుకుంటారు అనమాట. The accounting process includes summarizing, analyzing, reporting these transactions to oversight agencies, regulators, and tax collection entities. సో ఈ అకౌంటింగ్ అనేది ఈ ఫామ్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బోత్ ద బిజినెస్కి అండ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్కి అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బిజినెస్, ముగ్గురికి ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ యూజర్స్కి యూజ్ అవుతుందన్నమాట ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్డ్ ఇన్ అకౌంటింగ్ ఆర్ ఏ కన్సైజ్ సమ్మరీ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ అన్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఇక్కడ ఒక 1 year ఉంటుంది. జనరలీ అకౌంటింగ్ పీరియడ్ అనమాట, 1st April to 31st March ఆర్ ఎల్స్ January to December. అది వాళ్ళ ఇష్టం ఏది పెట్టుకున్నా. ఆ 1 yearలో ఆ అకౌంటింగ్ పీరియడ్లో జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక సమ్మరీ లాగా ఒక ప్రాసెస్లో రికార్డ్ చేయడమే అకౌంటింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అకౌంటింగ్కి కూడా.
ప్రజెంట్ త్రీ బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ బిజినెస్, ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్, ఇన్ఫర్మేషన్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ అదర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ బిజినెస్, ఆ బిజినెస్ ఏ పొజిషన్లో ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఆ ఇయర్లో ఆ బిజినెస్ ఎక్కడ ఉంది, దాంట్లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, assist management in taking rational decisions and to evaluate impact of decisions and actions. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంటంటే జనరలీ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్తో డీల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి బిజినెస్, ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది, ఎన్ని రిసోర్సెస్ ఎలొకేషన్, ఎక్కడ ఏది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏది రిసోర్సెస్ తగ్గించాలి, ఇవన్నీ ఒక రేషనల్ వేలో డిసైడ్ చేసుకొని దాని త్రూ యాక్ట్ చేస్తారనమాట ఇందులో. అండ్ కాస్ట్ అకౌంటింగ్ అనలైజ్ ఎక్స్పెండిచర్ సో యాజ్ టు అసర్టైన్ కాస్ట్ ఆఫ్ వేరియస్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఫర్మ్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక కాస్ట్ అనేది కంపల్సరీ కంపెనీకి ఇన్కర్ అవుతుంది. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఎక్కడ నువ్వు కాస్ట్ వేస్ట్ చేస్తున్నావు, ఎక్కడ నువ్వు ఆ కాస్ట్ తగ్గించి ప్రాఫిట్ పెంచుకోవచ్చు, అలాంటి వేస్ అన్ని ఈ కాస్ట్ అకౌంటింగ్లో తెలుస్తుంది అనమాట. And relationship between commerce and accounting. Commerce and accounting are closely related fields that play pivotal roles in the business world. While they are distinct disciplines with their own focuses and methodologies, they intersect in several key areas and rely on each other for successful operations. సో ఇక్కడ చెప్తున్నట్టే అవి రెండు క్లోజ్లీ రిలేటెడ్ అయినా రెండిటికి పర్పస్ అనేది సేమ్. అవి రెండు ఇంటర్సెక్షన్ అనమాట బిజినెస్ నడవడానికి. సో first is in commerce, numerous transactions occur daily, such as sales, purchases, expenses, and revenues. Accounting plays a crucial role in recording these transactions accurately to maintain a clear financial record and ensure compliance with financial regulations. సో ఇక్కడ ఏంటి, కామర్స్ ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూనే కదా నువ్వు అకౌంటింగ్ చేసేది. సో అకౌంటింగ్ పని ఏంటంటే ఇక్కడ నీకు జరిగిన బిజినెస్ డేలో ఎంత జరిగిందో అది అకౌంటింగ్ అనేది రికార్డ్ చేస్తుంది. ఓకే, ముందు చెప్పినట్టే అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతేనే మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి, మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కామర్స్కి స్ట్రాటజిక్ ప్లానింగ్, రిసోర్సెస్, బిజినెస్ ఆబ్జెక్టివ్స్, ఆ బిజినెస్ పర్పస్ ఏంటి, ఇవన్నీ ఉంటుంది. అకౌంటింగ్ ఏముంటుంది అంటే అకౌంటింగ్లో నీ బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి నువ్వు ఎంత రిసోర్సెస్ తీసుకొని రావాలి, నీకు ఈ బిజినెస్ ముందు చేస్తే నీకు వచ్చిన రిజల్ట్ ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇవన్నీ చెప్తుంది అనమాట. సో కామర్స్ అనేది జనరల్లీ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్, ఆప్టిమైజ్ ఆపరేషన్స్ అండ్ అచీవ్ గ్రోత్. జనరల్లీ పర్పస్ ఏంటి, ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, ఆపరేషన్స్ అనేవి ఆప్టిమైజ్ చేసుకోవాలి, అండ్ రిసోర్సెస్ అనేవి ప్రాపర్లీ అలొకేట్ చేసుకుంటేనే కదా మనకి ప్రాపర్ రిజల్ట్ వచ్చేది. అకౌంటింగ్ ఎవాల్యుయేట్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ బిజినెస్, analyzing key financial ratios, profitability margins, return on investment, and other indicators to assess effectiveness of business strategies and operations. It is more like practical thing accounting ఇక్కడ ఏముంటుంది, ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ రేషియోస్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మెజర్స్ అనమాట. వీటి త్రూ నీ బిజినెస్ ఏంటి, నువ్వు ఎక్కడ మార్కెట్లో స్టాండ్ అవుతున్నావు, ఇవన్నీ తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ all about commerce and accounting basic definition. Thank you.